హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌడీస్ కిచెన్. ఈరోజు నేను ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ పన్నీర్ అండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. దీని మేకింగ్ వీడియో కూడా నేను పెడతాను ఒకటి. అయితే ఈ పన్నీర్ అయితే మనకి చాలా సాఫ్ట్గా, మనకి బయట కొనుక్కున్న పన్నీర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. కరెక్ట్గా చేసుకునే విధానంలో చేసుకుంటే ఏదైనా కరెక్ట్గా వస్తుంది. అయితే నేను కొంచెం పన్నీర్ అయితే తీసుకుని దాన్ని ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని కొంచెం గీ అయితే వేసుకుని మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. వీడియో అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ కలర్లో మనకు వచ్చినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి, కొంచెం ఒక టమాటా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఉడకబెట్టుకున్న బీన్స్ అయితే ఉన్నాయండి. నేను వీటిని నానబెట్టి ఉడకబెట్టాను. అంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఇవి ఉడికి క్వాంటిటీ ఉండదు కాబట్టి మనకి వాటర్ నేను ముందే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న బీన్స్ని అయితే ఇందులో వేసేసి ఒక 2 minutes అయితే దీన్ని కంప్లీట్గా ఫ్రై అయిపోనిద్దాం. చూస్తున్నారు కదా, మనకి పన్నీర్ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఫ్రైడ్ రైస్కి కట్ అయిన పన్నీర్ అండి. చాలా బాగా సెట్ అయింది నాకు. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే నేను దీంట్లోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ రుచికి సరిపడంత సాల్ట్, అలానే కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇది పిల్లల కోసం చేస్తున్నది కాబట్టి చాలా లైట్గా వేసానండి కారం. ఛానల్లో వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. మనకి కారం, ఉప్పు, మసాలా కలిసిపోయిన తర్వాత ఇలాగా 90% ఉడికిన రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇంకో 10% మనం ఇందులో కొంచెంసేపు మగ్గనిస్తాం కాబట్టి మనకి రైస్ కంప్లీట్గా ఉడికిపోతుంది. మరి మెత్తగా అయిపోయిన రైస్ ఫ్రైడ్ రైస్కి అయితే సెట్ అవ్వదండి. కొంచెం పలుగ్గా ఉంటే మనకి బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత రైస్ని ఇక్కడ వేడి రైస్ వేసాను కాబట్టి నేను కొంచెంసేపు కుదిపిన తర్వాత గరిటె పెట్టానండి. వెంటనే గరిటె పెడితే అప్పటికప్పుడు వండిన అన్నం కాబట్టి మనకి మెత్తగా అయిపోతుంది. లాస్ట్లో పించా పుదీనా వేసుకుని గుమ్మగుమ్మలాడే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని అయితే టేస్ట్ చేసేయండి. ఇంట్లో చేసుకున్న పన్నీర్ టేస్ట్ వేరే అండి. అందులోని ఇంట్లో మళ్ళీ దాన్ని మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఇంకా అద్భుతం. ఆ నెయ్యి పన్నీర్కి పట్టి, ఆ మసాలా రైస్కి పట్టి ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉందండి. థ్యాంక్ యూ వాచింగ్ మై